నమస్తే పీసీఎన్ న్యూస్ కు స్వాగతం నేను రజిత ముఖ్యాంశాలు చూద్దాం వాతావరణ మార్పులకు మానవ తప్పిదాలే కారణమన్న సీఎం రేవంత్ రెడ్డి వికారాబాద్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సామాన్యులకు కూడా నాణ్యమైన వైద్యం అందించాలన్న మంత్రి సీతక్క వడ్ల కొనుగోలును వేగవంతం చేయాలన్న ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి వివేకానంద నగర్ డివిజన్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన పీఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే అరికపుడి గాంధీ హైదరాబాద్ లోని బుద్ధాభవన్ లో తొలి హైడ్రా పోలీస్ స్టేషన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ చెరువులను ఆక్రమించిన వారు ఎంత పెద్దవారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఎవరేమనుకున్నా కూల్చివేతల విషయంలో మాత్రం హైడ్రా వెనక్కి తగ్గేదే లేదని అన్నారు. వర్షం వస్తే చెన్నై ముంబై మహానగరాల పరిస్థితి ఏమిటో చూస్తున్నామని, కాలుష్యంతో ఢిల్లీ విలవిలలాడుతుందని, ఈ పరిస్థితికి మానవ తప్పిదాలే కారణమంటూ ఆయన పేర్కొన్నారు. ఈ రోజు ఢిల్లీ నగరం కావచ్చు, ముంబై కావచ్చు, బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, కల్కట్టా కావచ్చు, ఈ మెట్రోపాలిటన్ సిటీస్ అన్ని కూడా ఈరోజు నివసించడానికి యోగ్యంగానే నగరాలుగా మారుతున్నాయి. ఇది మన కళ్ళ ముందు కట్టినట్టుగా మన కళ్ళ ముందే కనిపిస్తుంది. ఇంత ఉపద్రవం ముంచుకొస్తున్నా ఆ ఉపద్రవం నుంచి మనము గుణపాఠం నేర్చుకోకపోతే, ఆ గుణపాఠం నుంచి మనము దాన్ని పాఠంగా స్వీకరించకపోతే రేపు హైదరాబాదు నగరం కూడా ఈ అభివృద్ధి చెందిన బెంగళూరు నగరాన్ని నుంచి పెద్ద పెద్ద సంస్థలు వలసలు పోయే పరిస్థితి వచ్చింది. బెంగళూరు ప్రకృతి పరంగా చాలా గొప్పగా ఉంటుంది, కానీ మొత్తం కాంక్రీట్ జంగులు అవ్వడం వల్ల, అక్కడ చెరువులను పరిరక్షించుకోకపోవడం వల్ల, నీటి నిల్వలను ఒడిసి పట్టుకోకపోవడం వల్ల బెంగళూరు నగరము దాదాపుగా మొన్నటి ఎండాకాలంలో తాగడానికి నీళ్లు లేక విలవిలలాడి. వికారాబాద్ ఎనేపల్లి చౌరస్తాలో 12 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, చేవెల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్యేలు, దళిత సంఘాలు, ప్రజా సంఘాల తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దారి చూపించారు. ఆ దారిలో నడిచి మనం ఉన్నత స్థానాలకు అందుకోవాలి. ఊరి గుడిసెలో, దళితవాడలో, గిరిజనవాడలో పుట్టిన వారు కూడా దేశ అత్యున్నత పదవులు పొందుతున్న ఎన్నెపల్లి చౌరస్తాలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా మన వికారాబాద్కు ఒక గౌరవం లభించింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక చరిత్ర కాదు, నేటి వాస్తవానికి ప్రతీక. ఈ దేశ గమ్యాన్ని అందుకోవాలి. అప్పుడే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నిజమైన నివాళులు అర్పించినట్లయితుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి పొద్దున్న నుంచి ఇప్పటిదాకా మీరందరూ ఇంత శ్రద్ధగా ఈ అవకాశాన్ని, వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ అవకాశాన్ని కల్పించినందుకు మీకు కూడా అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా పత్రికా మిత్రులకు, మీడియా మిత్రులకు, పోలీసు డిపార్ట్మెంట్ వారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. హాస్పిటల్ కు వచ్చే పేషెంట్లకు మానవతా దృక్పథంతో నాణ్యమైన వైద్యం అందించాలని మంత్రి దనసరి సీతక్క అన్నారు. హనుమకొండలో డాక్టర్ దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన కీర్తి ఉమెన్స్ చిల్డ్రన్ హాస్పిటల్ ను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ, వైద్యం నారాయణహరి అనే విధంగా వైద్యులు భగవంతుడి మాదిరిగా వైద్య సేవలు అందించిన హాస్పిటల్లో జన్మించే శిశువులు భవిష్యత్తులో బలంగా ఉండే విధంగా వైద్యం అందించాలని సూచించారు. దిలీప్ కుమార్ అండ్ అర్చన దంపతులు ఉమెన్ అండ్ చిల్డ్రన్ కోసం ఒక మంచి హాస్పిటల్ను, కీర్తి హాస్పిటల్ను ఏర్పాటు చేసి మరి ప్రారంభోత్సవానికి నన్ను పిలవడం జరిగింది. ప్రతి ఫ్లోరు, ప్రతి రూము చూడడం జరిగింది. చాలా అద్భుతంగా వచ్చేటువంటి పేషెంట్ లాగా కాకుండా ఒక ప్లెజెంట్ వాతావరణాన్ని ఇక్కడ వారు క్రియేట్ చేశారు. పేషెంట్ల దృష్టిలో పెట్టుకొని వారి యొక్క మానసిక స్థితి, డెలివరీ అయిన తర్వాత లేదా డెలివరీకి వచ్చిన తర్వాత పిల్లల ఎదుగుదల, పిల్లల వ్యాయామం, ఇవన్నింటికి సంబంధించినటువంటి రూపంలో ఉంటాడు. కాబట్టి ప్రతి పేషెంటు
ప్రాణం చాలా వాల్యుబుల్, మనం కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది. డబ్బు కంటే ముఖ్యంగా ఆరోగ్యాన్ని, వాళ్ళ యొక్క ప్రాణాలని కాపాడమే ప్రథమ బాధ్యతగా పెట్టుకుంటే తప్పకుండా ఆ యొక్క హాస్పిటల్స్ కానీ యాజమాన్యం కానీ ఉన్నత శిఖరాల్లోకి వారి కీర్తి ఉంటుందని మనస్ఫూర్తి. ప్రారంభోత్సవం సందర్భంగా మినిస్టర్ సీతక్క గారు, ఎమ్మెల్యే మీ అందరి సహాయ సహకారాలు మాకు థ్యాంక్ యూ. మా హాస్పిటల్లో ప్లే ఏరియా హైడ్రోథెరపీ అంటే పిల్లలు, చిన్నపిల్లలు 2 నెలల నుంచి 2 సంవత్సరాల పిల్లలు కాగ్నిటివ్ ఫంక్షన్ డెవలప్ కావడానికి మజిల్ యాక్టివిటీ. వలిగొండ మండలం వెలివర్తి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వడ్ల కొనుగోలు త్వరితగతిన పూర్తి చేయాలని, ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని, లారీల కొరత లేకుండా చూడాలని, వెంటనే ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఎం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ హరికృష్ణ, జిల్లా పౌర సరఫరాల అధికారి రోజారాణి, రైతులు, నాయకులు పాల్గొన్నారు. ఎందుకైందమ్మా రైతులు శ్రీనివాస్ రెడ్డి ఎందుకైంది ముందు శ్రీనివాస్ రెడ్డి ముందు మొత్తం మ్యాచ్ సార్ ఓకే చేసినాక చూసినాము. నైట్ 12 వర్షం బాగా పడింది. వర్షం పడడం వల్ల కొంచెం బ్యాగ్స్ తడిచాయి. అయినా సరే అమ్మాలి వాళ్ళతో ఆ రైతు ఉల్టా చేయించింది బ్యాగులని. ఆ రోజంతా అది పోనీయండి, మనం ఈ పాయింట్ మాట్లాడదాం. ఇదేమైంది చెప్పండి. నేను ఏమంటున్నా, ఇప్పుడు మనం అనుకున్న డిస్కషన్ ఏంటి, మనం మాయిశ్చర్ ఇక్కడనే తీసేది. అయితే తెల్లారి వీళ్ళు లారీ రాకపోవడం వల్ల బస్తాలు ఇక్కడ నిల్వ ఉన్నాయి. అదే రోజు నైట్ భారీ వాన పడ్డది. ఓకే, సో వాన పడ్డందుకు ప్రాబ్లం. మరి మళ్ళీ వీళ్ళు రీఛార్జ్ రైతులు కలిసి రిటర్న్ వేసేది. రిటర్న్ వేయడం వల్ల ఒక్క రోజు మళ్ళీ ఆపేది, లోడ్ వేయకుండా. తెల్లారి మళ్ళీ లారీ వస్తే వేసి పంపిస్తుంది. సో ఈయన ఒక్కదానికే, శ్రీనివాస్ రెడ్డి రైతు ఒక్కదానికే అట్లయింది, వేరే ఏం బాలేగా వేరే రైతు. షేలింగపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్ పరిధిలో పలు కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ లైన్లకు సంబంధించిన 35 లక్షలతో చేపట్టనున్న పనులకు ఆల్విన్ కాలనీ ఫేస్ నల్లపోచమ్మ గుడి దగ్గర పీఎస్సీ చైర్మన్ శాసనసభ్యులు అరకిపొడి గాంధీ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ అధికారులు, మేనేజర్లు, ప్రియాంక, ఝాన్సీ, కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇంటికాడ 1 ఫీట్ లైన్ వేస్తాం, నా ఇంటికాడ 6 ఇంచులు, కానీ నా లైన్ పొంగట్లేదు. అటువంటి లైన్ జోలికి పోతూ రోజు కంప్లైంట్లు వచ్చి ఫస్ట్ ప్రయారిటీ తీసుకోండి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ నుంచి నెహ్రూ చౌరస్తా వరకు జై జవాన్ అంటూ భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ బూఖ్యా మురళీనాయక్తో పాటు వివిధ సంఘాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాకిస్తాన్ ఇప్పటికైనా తన వక్రబుద్ధిని మార్చుకుని సవ్యంగా ఉండాలని, లేని పక్షంలో పాకిస్తాన్కు సరైన గుణపాఠం చెప్తామని అన్నారు. జరిగినటువంటి పహల్గామ్లో ఉన్నటువంటి బైసారన్ వ్యాలీలో మినీ స్విట్జర్లాండ్ అని పేరుగాంచినటువంటి ఆ ప్రాంతంలో కొంతమంది టూరిస్టులు అక్కడ వేసవి విడిది అక్కడ పోయి కొంచెం అక్కడ పర్యాటక కేంద్రంగా పోవాలని చెప్పి దాదాపు 1000 మంది అక్కడ పోయిన తరుణంలో ముందుగా కులం పేరుతోటి హిందువా ముస్లింవా అని చెప్పి, అదేవిధంగా కల్మా చెప్పాలని చెప్పేసి నానా రకాలుగా బట్టలు విడదీసి సుంతైందా లేదని చెప్పి నిర్ధారణ చేసుకున్న తర్వాతనే కాల్పులు జరిపిందంటే మన భారతదేశం ముందు ఉన్నటువంటి వాళ్ళకి ఎంత నీచమైన అభిప్రాయం ఉందో అందరికీ తెలిసిందే. కూడా మనం ప్రతిచర్యలు సింధూరం, ఆపరేషన్ సింధూరం పేరుతో ప్రతిచర్యలు చేయడమే కాకుండా మనం వాళ్ళ యొక్క భూభాగాల్లో పోయి దాడి చేసినప్పటికీ కూడా ఇంకా వాళ్ళకు బుద్ధి రాని ఖబర్దారుగా ఉండండి. మీరు భవిష్యత్తులో ఇలాంటి చర్యలు ఉపసంహరించుకొని శాంతియుత జీవితం గడిపే విధంగా మీరు ప్రయత్నం చేయాలి తప్ప ఇలాంటి కవింపు చర్యలు కనుక కొనసాగితే భవిష్యత్తులో సరైన గుణపాఠం.
విద్యాపరంగా జిల్లాను రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలపాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఎంఈఓలను ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో మండల విద్యాధికారులకు మరియు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ విద్యా ప్రమాణాలు కార్పొరేట్ ధీటుగా మెరుగుపడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్ట చర్యలు చేపట్టిన నేపథ్యంలో వాటికి అనుగుణంగా నడుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సో ఏమన్నా తిట్టుకున్న పర్లేదు కానీ ఒక్క చైల్డ్ మ్యారేజ్ కూడా మన జిల్లాలో కావడానికి వీల్లేదు. సో ఈ ఇయర్ మొత్తం కూడా సిరీస్ ఆఫ్ స్టెప్స్ నేను తీసుకోబోతా ఉన్నాను. సో చైల్డ్ మ్యారేజ్ మీద కానివ్వండి, డౌరీ ప్రొహిబిషన్ మీద కానివ్వండి, మళ్ళా తర్వాత డొమెస్టిక్ వైలెన్స్ మీద, ఉమెన్ ఎంపవర్మెంట్ మీద మంత్ ఒక్కొక్క టాపిక్. లాస్ట్ టైం నేను అసెస్మెంట్ చేసిన ఫంక్షనరీస్ అందరినీ కూడా 2 ఏళ్ళు జైలు వేయొచ్చు అనేసి క్లియర్ గా రాసి ఉంది. నేను అక్కడ ఉన్న అంగన్వాడీ టీచర్, అక్కడ ఉన్న ఆశా వర్కర్ వీళ్ళందరి మీద కూడా కేసులు బుక్ చేసి కంపల్సరీ లోపలికి వేస్తాను. కూడా ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఇంటికి కూడా నేను కూడా వస్తాను. నేను కూడా పర్సనల్ గా విజిట్ చేసి మరి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో రిజాల్వ్ చేసి వాళ్ళని ఇంటర్మీడియట్ లో జాయిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దయచేసి మీరు ఇది చాలా ఛాలెంజింగ్ గా తీసుకోండి. 10,000 మంది సో ఇప్పుడు క్లియర్ గా కూడా మనకి క్లియర్ కట్ డైరెక్షన్స్ కూడా ఉంది గవర్నమెంట్ నుంచి. ఏ లెవెల్లో వాళ్ళు ఎన్రోల్మెంట్ చేసుకోకపోయినా కానీ సో వాళ్ళని ఏ విధంగా మనం ఎన్రోల్మెంట్ చేసుకోవాలనేసి కూడా అది క్లియర్ కట్ గా మీకు ఆల్రెడీ డీటెయిల్స్ ఇచ్చినారు. సో ఈసారి బడి బాటలో కంపల్సరీగా ఐదర్ వాళ్ళని డైరెక్ట్ గా మన స్కూల్ కి వచ్చి జాయిన్ చేయడము, లేదు అంటే మనకి ఓపెన్ స్కూల్ వాళ్ళని జాయిన్ చేయాలనేసి కూడా మనకి ఆల్రెడీ మీకు టోటల్ గా కూడా క్లియర్ కట్ గా చెప్పి ఉన్నారు. సో ఈ హైదరాబాద్ లోని బుద్ధ భవన్లో తొలి హైడ్రా పోలీస్ స్టేషన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు భారీగా పాల్గొన్నారు. మరియు ట్రూప్ క్యారియర్ వ్యాన్స్ అలాగే బైక్స్ ని కూడా ఈజీగా డిజాస్టర్ వచ్చినప్పుడు కానీ అవసరం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఫ్లాగ్ ఆఫ్ చేశారు. హైడ్రా సరికొత్త వాహన శ్రేణిని ఒకసారి గట్టిగా చప్పట్లతోటి అభినందనలు తెలియజేద్దాం. డిఆర్ఎఫ్ ఎక్విప్మెంట్ తో పాటు ఉన్నటువంటి వాహనాల్ని కూడా మనం చూస్తాం. హైడ్రా బైక్స్ ని ఇప్పుడు మనం చూస్తున్నాం. హైడ్రా బృందం వాటిని తీసుకుని కెలామిటీస్ వచ్చిన సమయంలోనూ ఈజీగా అప్రోచబుల్ లేనటువంటి మార్గాల్లో కూడా బైక్స్ ఈజీగా వెళ్ళి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి అక్కడ ట్రీ కట్టింగ్ ఎక్విప్మెంట్ కూడా. సామాజిక సేవలో భాగంగా ఇందిరా ఆర్కిడ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దాతల సహాయంతో స్ట్రీట్ నెంబర్ 8 హబ్సిగూడలో ఉచిత చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీపై నీటిని అమ్మడం, కొనడం నేరంగా పరిగణించే రోజులు రావాలని ఆశిస్తూ అని ఉన్న నినాదం ఆలోచింపచేసేదిగా ఉంది. ఈ కార్యక్రమానికి ఇందిరా అపార్ట్మెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈ నరసింహాచారి, సెక్రటరీ సరళ, ట్రెజరర్ జగదీశ్వర్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ హబ్సిగూడ జనరల్ సెక్రటరీ సోమిరెడ్డి, ఎక్స్ కౌన్సిలర్ కైలాషపతి, కాంతికుమార్, శాంతికుమార్, దాతలు జయరాం, సీమా, శ్రీవాస్తవ మరియు ఎన్వీఎస్ మూర్తి, హరిహర వర్మ, శ్రీలక్ష్మి, ప్రీతి, అపర్ణ తదితరులు పాల్గొన్నారు. మన ఇంటి కోసము, మన అవసరాల కోసము ఎప్పుడూ రోజంతా శ్రమిస్తాము. మనం సమాజానికి కూడా ఏదైనా మనకు చాతనైనంత విధంగా, ఇది ఎక్కువ పెద్ద మనకు ఎక్స్పెండిచర్ కూడా కాదు. మామూలుగా మనం అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ ప్రోగ్రాం చేయాలని అనుకున్నాము. ఆ విధంగా మా ఇందిరా ఆర్కేడ్ అసోసియేషన్ నుండి మేము ఈ ప్రోగ్రాంను తలపెట్టాము. ఇంకా ముందు ఇంకా మేము మొన్న ఉగ్రవాదుల చర్య గురించి కూడా ర్యాలీ తీసాము. ఇవన్నీ మేము ముందు పాల్గొంటాము, జయప్రదం చేసి ప్రాణదానం కాబట్టి దాన్ని మా ఇందిరా ఆర్కేడ్ అసోసియేషన్ తరఫున ఏర్పాటు చేసి అందరికీ సేవ చేసే బాధ్యత ఇచ్చినందుకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. ఇందిరా ఆర్కేడ్ ఆధ్వర్యంలో సామాజిక సేవలో భాగంగా ఈరోజు మేము ఇందిరా ఆర్కేడ్ హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8 ముందు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాం. దాతల సహాయంతో, స్పాన్సర్స్తో మేము చలివేంద్రాన్ని స్టార్ట్ చేశాము. థ్యాంక్ యూ. ఓకే మేడం, మీరు ఒకసారి చెప్పండి. నీటిని కొనుక్కోవడం అనేది చాలా అంటే మాకు విషాదకరమైన విషయం, దారుణమైన విషయం. ఆ విషయాన్ని నేను ఎప్పుడు జీర్ణించుకోలేకపోతాను. అంటే ఇంకా మనం మంచిని కొనుక్కునే స్టేజ్లో ఉన్నాము. ఇప్పుడు కూడా ఇంకా ముందు ఏమవుతుందో లేదు. ఆ స్థితి నుంచి మనం బ్యాక్ మళ్ళీ వెళ్ళి మంచినీటిని ఫ్రీగా ఉచితంగా తాగే రోజులు రావాలి, మనకు ఫ్రీగా దొరికే రోజులు రావాలని కోరుకుంటాను. అందుకని ఆ స్లోగన్ నేను పెడతాను.
మాదిగ హక్కుల దండోరా జిల్లాల పర్యటనలో భాగంగా రాష్ట్ర అధ్యక్షుడు కొంగరి శంకర్ మాదిగ బెల్లంపల్లిలో పర్యటించారు. ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ లబ్ధిదారుల జాబితాలో మాదిగ అమరవీరుల కుటుంబాలకు ప్రథమ స్థానం కల్పించాలని, నీటి క్యాంపు సొసైటీని పునఃప్రారంభించి చర్మ కార్మికులకు న్యాయం చేయాలన్నారు. రాజీవ్ యువ వికాసానికి సివిల్ స్కోర్ ఎత్తివేసి అర్హులైన ప్రతి ఒక్కరికి అందించాలన్నారు. శంకర్ మాదిగ మాదిగ హక్కుల దండోరా స్టేట్ ప్రెసిడెంట్ను. గతంలో మాదిగలకు ఇస్తున్న అంశాలను రాష్ట్ర కమిటీ తక్షణమే దాన్ని అమలు చేయాలి. అమలు చేసి మాకు రావాల్సిన వాటాను తీర్చాలి. ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ రాజీవ యువ వికాసాన్ని సివిల్ స్కోర్ అనే అంశాన్ని పెట్టిరో తక్షణమే ప్రభుత్వం దాన్ని ఎంక్వైరీ తీసుకొని దానికి ఎవరైతే అర్హులు అయినరో వాళ్ళందరికీ రాజీవ్ వికాస్ కింద అందరికీ డబ్బులు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయగానే తక్షణమే అకౌంట్లో వేసే దిశగా ప్రభుత్వం చొరవ చూపాలి. అదేవిధంగా గత రాష్ట్ర ప్రభుత్వాలు కానీ గతంలో అయితే మరి ఎలాంటి షరతులు లేకుండా 10 లక్షలు వేసిందో మరి అదేవిధంగా యువ వికాస్ పథకం కింద ప్రతి అర్హులైన వ్యక్తికి మరి ఎస్సీ బీసీ మైనారిటీలందరూ కూడా వేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మేము ఈ సందర్భంగా ఇంకొక అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. మరి వర్గీకరణలో మా పరిపాలించేలాగా చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఇప్పటి వరకైతే మాకు ఉన్న రిజర్వేషన్ల ప్రకారం మరి మాకు బీలో ఉన్న మాకు 9% మాకు ప్రతి ఒక్కరికి వచ్చేలాగా మా 9% మా జనాభా ఎంత ఉందో మరి అంత శాతం కేటాయించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గా భవానీ మాత ఆలయంలో ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు తిప్పికొడుతూ పోరాడుతున్న భారత సైన్యానికి మద్దతుగా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ కమిషనర్ ఆదేశాలతో దేవస్థానంలో దేవాదాయ శాఖ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. शुभ नक्षत्रे शुभ योगे शुभ कर्ण एवं विशेषण विशिष्टायां शुभ तिथौ लोक कल्याण प्राप्त्यर्थं भारत देश त्रिविध दल नारायण नमोस्तुते. श्री ఏడుపాయల వనదుర్గా భవానీ దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము ఏడుపాయలు. మరి ఈ రోజు వనదుర్గా అమ్మవారికి ఉదయాన్నే విశేషమైనటువంటి అభిషేకము, అమ్మవారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు జరిగినాయి. మరి భారతదేశానికి అదేవిధంగా పాకిస్తాన్కు మధ్య జరుగుతున్నటువంటి ఈ యొక్క యుద్ధంలో భారతదేశ సైన్యమంతా కూడా అఖండ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి. అదేవిధంగా భారతదేశ సైన్యమంతా కూడా దిగ్విజయంగా అమ్మవారి అనుగ్రహాలు, అమ్మవారి ఆశీస్సులు కలగాలని అమ్మవారికి పూజా కార్యక్రమాలు చేయించడం జరిగింది. సర్వే జనాః సుఖినో భవంతు. వనదుర్గా మాతాకి జై. మీడియా సమావేశంలో తెలంగాణ వైన్ డీలర్స్ అసోసియేషన్ మాట్లాడుతూ బార్ అండ్ రెస్టారెంట్ యజమానులు పర్మిట్ రూమ్లు తమ వ్యాపారంపై ప్రభావితం చూపిస్తున్నాయని ఫిర్యాదు చేస్తూ ఉన్నారని విమర్శించారు. కస్టమర్లు పర్మిట్ రూమ్లో మద్యం సేవించడానికి ఇష్టపడుతున్నారని మరియు తమకు 2 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేసుకునే విధానం లేదని, ఏ రకంగా చూసినా తమకు 20% పైగా నష్టం వాటిల్లుతుందని తెలిపారు. మీడియా ప్రింట్ మీడియా సోదరులకి నమస్కారం. రెడీ టు ఈట్ అంటే బయట వండినది తీసుకొని వచ్చి వాడు తినచ్చు అక్కడికి. నా పేరు డి వెంకటేశ్వరరావు, తెలంగాణ వైన్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. మావి కొన్ని ఉన్నాయి. ఈ బార్ అండ్ రెస్టారెంట్ వాళ్ళు 11 గంటల దాకే ఉంది. దాని తర్వాత ఇంకోటి ఎంఆర్పి రేట్ల మీదనే మేము అమ్ముతున్నాము. బార్ వాళ్ళు కూడా ఎంఆర్పి రేట్ల మీదే అమ్ముతున్నారు. మేము చెప్పేది ఏంటంటే మాకు ఎట్లా, అందుకని నష్టం ఎక్కువ అవుతుంది. మేము మధ్యలో వచ్చారో అది వెంటనే విత్డ్రా చేసుకోవాలి అని మేము డిమాండ్. ఎందుకంటే మాకు 20% సేల్ పడిపోయింది దాని మూలంగా. అది లేకుండా ఉంటే మాకు వైన్ షాప్ మీద వచ్చేదే వాటి మీద ప్రాఫిట్. ఇప్పుడు అది లేదు కనుక మాకు కూడా అది వాళ్ళకి బంద్ చేసి మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణం సుందరయ్య ప్రజా సంఘాల కార్యాలయంలో ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లెనిన్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సూర్యకిరణ్ మాట్లాడుతూ ఇటీవల ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండల వేగవరం గ్రామం పరిధిలో ఉన్న నోవా కాలేజీ విద్యార్థులు సర్టిఫికెట్లను అడగగా నోవా కాలేజీ యాజమాన్యం ఇష్టానుసారం ప్రవర్తించారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి సర్టిఫికెట్లు ఇప్పించాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి జి సూర్యకిరణ్ ఏదైతే జంగారెడ్డిగూడెం మండలానికి సంబంధించి యాగవరం గ్రామంలో ఉన్నటువంటి నవా కాలేజీ సుమారు 35 మంది విద్యార్థులు తమ సర్టిఫికెట్లు కోసం నవా కాలేజీ వద్దకు వెళితే యాజమాన్యం నిరంకుశ వైఖరితో ప్రవర్తించిందని జంగారెడ్డిగూడెం పరిధిలో ఉన్నటువంటి స్టేషన్ని చేరుకున్న
తదుపరి అక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని స్వామార్గ మార్గం అది చట్ట విరుద్ధం అది సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలి. గౌరవనీయులైన ఆర్డీఓ గారు జిల్లా కలెక్టర్ గారు కూడా స్పందించి పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేటు విద్యా సంస్థల్లో ఇటువంటి ఫీజు లేకోకుండా సర్టిఫికెట్లు ఇవ్వమని మాట్లాడుతున్న విద్యా సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకునేలాగా గైడెన్స్ ఇవ్వాలని, అదే క్రమంలో నవా కాలేజీ విద్యార్థులకు మంగళవారం నాటికల్లా సంబంధించి విద్యార్థులు సర్టిఫికెట్లు ఇవ్వకుండా కళాశాల యాజమాన్యం వాళ్ళు తీవ్ర ఇబ్బంది గురి చేస్తూ ఉంది. గత ప్రభుత్వంలో వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు ఏదైతే ఉన్నాయో అవి రావాల్సిన పోయి ప్రభుత్వాన్ని అడగాలి. ఈరోజు డిఎస్ విడుదల చేసింది. డిఎస్ విడుదల చేసిన ఉద్యోగాలు పెట్టుకోవాలన్నా లేదా బయట ప్రైవేట్ ఉద్యోగాలు పెట్టుకోవాలన్నా ఆ సర్టిఫికెట్ మెయిన్ కీలకం. యాజమాన్యం వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యార్థులకు ఏదైతే ఉన్నారో నేను స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ గారితో మాట్లాడిస్తే సోమవారం కల్లా సర్టిఫికెట్ ఇప్పిస్తా అన్నారు. మంగళవారం కల్లా సర్టిఫికెట్ ఇప్పించకపోతే వెంటనే ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐగా కలిపి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలోని కమ్మగూడ శివాజీనగర్ ఫేజ్ 2 సర్వే నంబర్ 240, 241, 242లో ఫ్లాట్లలో జరగకుండా శాంతి భద్రతల దృష్ట్యా 164 BNS యాక్ట్ విధించినట్లు ఇబ్రాహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారని, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టదని అబ్దుల్లాపూర్ మెట్ ఎంఆర్ఓ సుదర్శన్ రెడ్డి తెలిపారు. ల్యాండ్ ఆర్డర్ గురించి చెప్తున్నారు. ఇది చెప్పే ముందు అక్కడ మిషనరీలు ఉన్నాయి, జనరేటర్స్ ఉన్నాయి, సామాన్ అది ఏ టైంలో వచ్చి చేస్తుందో తెలుస్తలేదు. జనరేటర్ ఆడనే ఉన్నాయి, అక్కడ చెట్లలో వండుకుంటున్నారు, తెలంగాణకు వచ్చేస్తున్నారు. మేము తెలంగాణకు కావాలంటే ల్యాండ్ ఆర్డర్ అంటున్నారు. మిషన్ తీపియండి, ల్యాండ్ ఆర్డర్ మేము బరాబరి ఎవరైనా బయటికి రాము, ఎవరైనా కొట్లాడము. మిషన్ తీపియండి, మిషన్ సామాన్ తీపియండి, ఎవరు ఎక్కడ పోరు. ఆ బాధ్యత మాది, అది మా బాధ్యత మాది. ఆఘాతం కలిగించే వస్తువులు కానీ మిషనరీ ఏమున్నా అవి బయట పెట్టించేస్తారు. ఈ గ్రౌండ్లో అయితే ఏముండవు. ఉత్తర్వులు ఇచ్చిందే అందుకు, మళ్ళీ అదే సమస్య చెప్తే నేనేం చేయాలి? ఈ గొడవ జరుగుతుంది, వాళ్ళంతా రక్కి చేస్తారు, మీరు ఊళ్ళో పెడతారు, అల్లు పెడతారు కదా. ఉత్తర్వులు ఇచ్చింది అంతే కదా, ఇవో నుంచి జరగొద్దని ఉత్తర్వులు ఇచ్చింది. అందుకే ఇలాంటి సంఘటన జరగదని ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. 64 ఎకరాలు ఉంది సార్. ఆ విషయం క్లియర్ అయ్యే ఆ విషయం క్లియర్ అయ్యే వరకు, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎలాంటి చర్యలు లా అండ్ ఆర్డర్ ఇష్యూ తేవద్దనే ఈ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇంకా అది నడుస్తుంది. పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రాపురం ఎల్ఐజీ 111 డివిజన్ వార్డు కార్యాలయంలో గురు శిష్య హస్తశిల్పి ప్రశిక్షణ ప్రోగ్రాంలో 30 మంది మహిళలు అల్లికలు ట్రైనింగ్ ఇచ్చిన సందర్భంలో వీరికి గుర్తింపు కార్డులు, టూల్ కిట్స్ పంపిణీ చేశారు. శైలజా రామయ్య, నేను బీసీ అండ్ ఎంబీ గోల్కొండ హస్తకళ కార్పొరేషన్కి. మేము హస్తకళ కార్పొరేషన్ ద్వారా మన రాష్ట్రంలో ఉన్నటువంటి క్లస్టర్స్లో, తర్వాత అర్బన్ ఏరియాస్లో కూడా హస్తకళలకి ట్రైనింగ్ ఇప్పిస్తాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్తో. ఈరోజు ఈశ్వరాంబ మహిళా సొసైటీ ఆధ్వర్యంలో ఇక్కడ గురు శిష్య పరంపర కింద సుమారు ఒక 45 రోజులు ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది. ఇందులో ఈశ్వరాంబ మహిళా సొసైటీ ప్రెసిడెంట్ శ్రీమతి సత్యవతి గారు గురువుగా ఉంది. ఇక్కడ ఒక 30 మంది మహిళలని ట్రైనీస్గా మేము ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీస్ నుంచి ఎంపిక చేసుకుంటూ వాళ్ళందరికీ కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీ నేర్పించడం జరిగింది. తర్వాత అప్లిక్ వర్క్ కూడా నేర్పించి కొంచెం స్టిచ్చింగ్ కూడా. దీని ద్వారా వాళ్ళు క్లోదింగ్, తర్వాత అప్హోల్స్ట్రీ, దివాన్ సెట్స్, తర్వాత బెడ్షీట్స్, బ్లౌజెస్ ఇవన్నీ కూడా తయారు చేసుకుంటారు. అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా సమర్లకోట్ల డివైఎఫ్ఐ
పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అల్లూరికి ఘన నివాళులర్పించారు. డివైఎఫ్ఐ పట్టణ అధ్యక్షులు సైపారెడ్డి యువరాజ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపిఎం జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు మాట్లాడుతూ అల్లూరు గిరిజనుల కోసం జీవితం వెచ్చించారని చెప్పారు. నేటి పాలకులు గిరిజన హక్కులకు భంగం కలిగిస్తూ అటవీ సంపద దోచుకోవడానికి అటవీ మార్గం గుండా 4 లైన్ల రోడ్లు వేస్తూ ఆదానికి కట్టబెట్టడానికి చూస్తున్నారని తాము గిరిజన పోరాటానికి అండగా ఉంటామని అన్నారు. ఈరోజు మన్య విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు చనిపోయి నేటికి 101 సంవత్సరం పూర్తయింది. ఏదైతే మన్యంలో ఉన్నటువంటి గిరిజనుల హక్కుల కోసం తన 27వ ఏటనే ప్రాణాలు అర్పించినటువంటి మహావీరుడు అల్లూరి సీతారామరాజుకి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు అలాగే యువజన సంఘం భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు ఆశయాలు ముందుకు తీసుకోవడం కోసం నివాళులు అర్పించడం జరుగుతుంది. గిరిజనుల యొక్క జీవన విధానానికి ఆటంకపరుస్తూ ఇప్పుడు ఏదైతే కార్పొరేట్ సంస్థలు ఈ దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాయో శాసిస్తూ ఉన్నాయో ఆ కార్పొరేట్ సంస్థలకు ఊడిగలు చేసేటువంటి ఉద్దేశంతో మన్యూలు కడతామని చెప్పేసి అడవికి మన్యూలో ఉన్నటువంటి గిరిజనులందరినీ దూరం చేసేటువంటి నిరంతర ప్రక్రియలు ఈరోజు పాలక వర్గాలు చేపడతా ఉన్నాయి. ఈ యొక్క చర్యలన్నింటినీ ఘర్షిస్తూ ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ అలాగే భారత ప్రజాతంత్ర యువజన సమైక్య ఏదైతే గిరిజనులు ఉన్నారో వారి యొక్క హక్కుల కోసం చేసేటువంటి పోరాటానికి వారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజుకి నివాళులు అర్పించడం జరుగుతుంది. మిత్రులారా, జోహార్ అల్లూరి సీతారామరాజు. వీరంగుడగుట్టపై హనుమాన్ దీక్షాపరులు ఘనంగా పూజలు నిర్వహించారు. భూపాలరెడ్డి స్వామి ఆధ్వర్యంలో స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు. అధ్యాంశ్ రెడ్డి, వేదాంశ్ రెడ్డి స్వామివారికి నైవేద్యం సమర్పించారు. ఆలయ ధర్మకర్త మహిపాలరెడ్డి, గురుస్వాములు సుధాకర్, లింగమయ్య, సమ్మయ్య, సంపత్ రెడ్డి, ఋతుపవన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. వాతావరణ మార్పులకు మానవ తప్పిదాలే కారణమన్న సీఎం రేవంత్ రెడ్డి. వికారాబాద్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. సామాన్యులకు కూడా నాణ్యమైన వైద్యం అందించాలన్న మంత్రి సీతక్క. వడ్ల కొనుగోలును వేగవంతం చేయాలన్న ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి. వివేకానంద నగర్ డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన పిఎస్సి చైర్మన్ ఎమ్మెల్యే అరికపుడి గాంధీ. ఇవి అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.